ఒకసారి ఊహించండి, చాలా చాలా ఏళ్ల క్రితం రాత్రి వేళ ఒక చిన్న గుహ. బయట అడవేమో నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక సింహాల గర్జనలు, వేటకు బయలుదేరిన మృగాల అడుగులు, చెట్ల కదలికలు, గుహలో కూర్చున్న చిన్న చిన్న మనుషుల గుంపు. వాళ్ళ చేతిలో రాళ్ళు, కర్రలు తప్ప మరేం లేవు. కానీ వాళ్ళ ముందు ఓ చిన్న అద్భుతం ఉంది. అదేంటంటే మంట, ఫైర్. మెరుపు పడినప్పుడు అడవిలో ఎక్కడో పుట్టిన ఆ మంటను వాళ్ళు జాగ్రత్తగా గుహ దగ్గరకు తీసుకొచ్చారు. అది వాళ్ళకు వెలుగునిస్తోంది, వెచ్చదనం ఇస్తోంది, బయటున్న మృగాలకి దూరంగా ఉంచుతుంది. ఆ మంట ముందు కూర్చుని వాళ్ళు కథలు చెప్పుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, రేపు ఎలా బతకాలి అన్న ప్లాన్లు వేసుకుంటున్నారు. మనిషి భవిష్యత్తు అసలు అక్కడ ఆ మంట ముందు రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు ఈ సీన్ని ఒక్కసారి పాజ్ చేసి ఒక ప్రశ్నలోకి మనం ఎంటర్ అవుదాం. మనం ఈరోజు ఊహించిపోయే ప్రశ్న ఏంటంటే, మనిషి ఎప్పుడూ మంటను అదుపులోకి తీసుకోకపోవడం నేర్చుకోకపోయి ఉంటే, అంటే వంట మంటలు, గుడిసెల ముందున్న చుళ్ళు, దీపాలు, ధూపం, ఫ్యాక్టరీలోని భారీ అగ్నికుండలు, ఇవేమీ కూడా మన జీవితంలోకి ఎప్పుడూ రాకపోయి ఉంటే, మెరుపు పడితే అడవిలో మంటలు పడతాయి. అలా సహజంగా మాత్రమే కనిపించే అగ్ని తప్ప మన చేతుల్లో ఉండే మన మంట అనే కాన్సెప్ట్ అసలు లేకపోతే ఏం జరిగి ఉండేది? ఈ ఒక్క ఊహే మన చరిత్రని, మన సైన్స్ని, మనం ఈ రోజు యొక్క రోజువారీ జీవితాన్ని పూర్తి తిరగరాసేదిగా ఉంది. మొదట నిజంగా ఏమైందో గుర్తు చేసుకుందాం. మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు మొదట ఫైర్ని చూశారంటే అది మెరుపు పడినప్పుడు అడవిలో పట్టిన మంట రూపంలోనే. మొదట వాళ్ళకి అది భయంగా అనిపించింది. దగ్గరికి వెళ్తే కాలిపోతాం, చస్తాం అని అనిపించింది. కానీ కొంతకాలం తర్వాత ఎవరో ఒకరు గమనించారు, మంట దగ్గర కూర్చుంటే చలి తక్కువగా కొడుతుంది, అంధకారం అంత భయంకరంగా లేదు, బయట ఉన్న పులులు, నక్కలు దగ్గరికి రావడం లేదు. ఇంకొకటి అబ్జర్వ్ చేశారు, అదేంటంటే మంటలో మాంసాన్ని కాల్చి తింటే కడుపుకి తేలికగా ఉంటుంది, గట్టిగా ఉన్న రూట్స్, గింజలు సాఫ్ట్ అవుతున్నాయి. ఈ క్యూరియాసిటీ, ఈ అబ్జర్వేషన్ వల్లే ఒకరోజు రాళ్లను ఒకదానితో ఒకటి కొట్టి చిన్న స్పార్క్ తీసి పొడిబడ్డ గుడ్డ మీద వేసి మంటను మనమే పుట్టించుకోవచ్చు అన్న ఆలోచన మొదలై ఉంటుంది. అక్కడి నుంచి రాళ్లతో, చెక్కలతో మంట రేపటం, దాన్ని దాచుకోవటం, ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక స్కిల్ లాగా మారిపోయింది. అదే స్కిల్ వల్ల మనం వంటను నేర్చుకున్నాం. వంట వల్ల ఆహారం లోపల ఉన్న శక్తిని మన శరీరం మరింత సులభంగా పీల్చుకునేలా మారింది. కాచా మాంసం, కాచా రూట్స్, ఆకులు మాత్రమే తింటుంటే మన శరీరానికి, ముఖ్యంగా మన మెదడుకు అవసరమైన ఎనర్జీ ఇంత ఈజీగా రాకపోయేది అని నేటి సైన్స్ చెబుతోంది. మంట మీద వండిన ఆహారం వల్లే మన బ్రెయిన్ క్రమంగా పెద్దదైంది, కాంప్లెక్స్గా ఆలోచించే సామర్థ్యం పెరిగింది. అంటే కేవలం సర్వైవల్ గురించి కాకుండా రేపు ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా టూల్స్ తయారు చేసుకోవాలి, ఎలా గ్రామాలు కట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచించే స్థాయికి మనిషి వచ్చాడు. ఆ మంట వల్లే లోహాలను కరిగించి బయటకు తీయగలిగాడు. రాయి కత్తుల నుంచి కాంస్య, ఇనుము, ఉక్కు పరికరాల వరకు సాగే ప్రయాణం అంతా ఆ అగ్ని వల్లే. అదే తర్వాత మ్యాసివ్ ఫర్నేసెస్, కర్మాగారాలు, ట్రైన్లు, ఇంజిన్లు, విద్యుత్ ఉత్పత్తి, చివరికి కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్ వరకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం చైన్ని ఒకసారి కట్ చేసామనుకో, మనం ఊహిస్తున్న ఆల్టర్నేట్ ప్రపంచంలో మనిషి మంటను కనిపెట్టాడు, చూశాడు, కానీ ఎప్పటికీ దగ్గరకు అనుమతించుకోలేదు. మెరుపు వల్ల అడవిలో మంట పడితే అక్కడికి వెళ్ళకూడదు, అది అది దేవుళ్ళ కోపం, అది శాపం అని ఇంకా ఇంకా భయపడి దూరంగా ఉంటారు. దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి, ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ రాదు. అలా జరిగిపోయి ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం? చాలా పెద్ద మార్పు మన శరీరంలోనే మొదలవుతుంది. వంటకాలు లేని ప్రపంచంలో మనిషి తినేది మోస్ట్లీ కాచా రూట్స్, ఆకులు, పండ్లు, కొంచెం మాంసం, అది కూడా పచ్చిది లేదా ఎండబెట్టి. కానీ ఇలాంటి ఆహారం నుండి పెద్ద లేదా అధిక ఎనర్జీ కలిగిన మెదడుకి అవసరమైన శక్తి సరిపడా అందించడం చాలా కష్టం. అలాంటప్పుడు మన బ్రెయిన్ ఇప్పుడున్నంత పెద్దగా, యాక్టివ్గా డెవలప్ అయ్యేలా చాలా అవకాశాలు లేవు. మనం ఇంకా అడవుల్లో తిరిగే
ప్రధాన సమస్య ఉండే చిన్న గ్రూపులుగా కదిలే జీవుల్లో ఉండిపోయేవాళ్ళు. నేడు మనం చేసుకునే లెక్కలు, ప్లాన్లు, రాకెట్లు, ఫిజిక్స్, ఫిలాసఫీ ఇవన్నీ కూడా చాలా దూరమైన ఊహలే అయ్యుండేవి. రాత్రి వస్తే పరిస్థితి ఇంకా వేరే లెవెల్లో ఉండేది. మన అసలైన చరిత్రలో మంట వల్లే రాత్రి కూడా లైఫ్ ఎక్స్టెండ్ అయింది. గుహల్లో, చెట్లు కింద, గుడిసెల ముందు చిన్న మంట వెలిగించుకొని స్టోరీస్ చెప్పడం, పాటలు పాడడం, ఆలోచనలు పంచుకోవడం, పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడం ఇవన్నీ అక్కడే జరిగాయి. లాంగ్వేజ్, స్టోరీస్, సంస్కృతి, పురాణాలు చాలా వరకు ఆ రాత్రి మంట వెలుగులోనే పుట్టాయి. కానీ మన ఊహాజనిత ప్రపంచంలో మంట మన చేతుల్లో లేకపోవడం వల్ల రాత్రి పూర్తిగా ప్రమాద గడియ. చంద్రుడు, నక్షత్రాలు ఇచ్చే లైట్ మాత్రమే ఉంటుంది. అది మనం బయట కూర్చుని పని చేసుకునేంత, చదువుకునేంత మాత్రం కాదు. కాబట్టి మనుషులు రోజులో 8 నుంచి 10 గంటల పాటు మాత్రమే యాక్టివ్గా ఉంటారు. సూర్యాస్తమయం అయిందంటే జీవితం స్టాప్ అయిపోతుంది. నిశ్శబ్దం, చలితో పోరాడాల్సి వస్తుంది. అప్పుడు రాత్రి సమయంలో ప్లాన్లు చేయడం, కథలు పంచుకోవడం, కల్చర్ను ముందుకు తీసుకెళ్ళడం చాలా వరకు తగ్గిపోతుంది. మనం ఇప్పుడున్నంత కలయికతో, సంస్కృతితో, భాషలతో నిండిన స్పీషీస్ కాకుండా చాలా వరకు సైలెంట్ జీవుల్లాగే ఉండేవాళ్ళు. ఇక మెటల్స్ గురించి ఆలోచిస్తే, లోహాన్ని ధాతువు నుండి విడదీసి తీసుకోవాలంటే చాలా అధిక ఉష్ణోగ్రత అవసరం. మంట లేకపోతే ఇవన్నీ కలే. రాయి, చెక్క, ఎముకలతో చేసిన సింపుల్ పరికరాలే మన టూల్స్ అయ్యేవి. ఇనుము కత్తులు, గొడ్డళ్ళు, కోడాళ్ళు, పంట కోయడానికి బలమైన పరికరాలు, ఇంటి కోసం కాలంలు, బీమ్స్ ఇవన్నీ ఉండేవి కాదు. లోహాలు లేకపోతే చక్రం ఉన్న రథాలు కూడా చాలా సాధారణ స్థాయిలో మాత్రమే ఉండేవి. పెద్ద పెద్ద వంతెనలు, భారీ భవనాలు, కాలువలు, డ్యాములు, రైల్వేలు, కార్లు, విమానాలు ఇవన్నీ మనం ఊహించాల్సిన కళలే అయిపోయేవి. విద్యుత్కి అవసరమైన జనరేటర్లు, టర్బైన్లు, వైర్లు ఇవన్నీ కూడా లోహాల మీద ఆధారపడినవి. వాటి వల్లే వచ్చిన లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ మంట వల్లే పుట్టిన మెటల్ యుగం సంతానం. మన నాగరికతల చరిత్ర కూడా పూర్తిగా వేరేలా ఉండేది. సింధు నాగరికత, మెసొపటోమియా, ఈజిప్ట్, చైనా ఇవన్నీ పెద్ద నగరాలు, రైతు సమాజాలు, కాలువలు, ధ్యాన నిల్వలు, కోటలతో నిండిన సిస్టంలు. వీటన్నింటికీ వెనుక వంట మంటలు, ఇటుకలు కాల్చటం, లోహ పరికరాలు, ఆయుధాలు ఇవన్నీ ఉన్నాయి. మంట మన చేతుల్లోకి రాకుంటే కొంతమేర వ్యవసాయం డెవలప్ అయి ఉండొచ్చు. గింజలు చేయడం, నీళ్లు కోయటం ఇవన్నీ రా పరికరాలతో కూడా సాధ్యం. కానీ పెద్ద నగరాల నిర్మాణం, శాశ్వత గోడలు, రాజభవనాలు, దేవాలయాలు ఇవన్నీ చాలా అడ్డంకులతో నిండి ఉండేవి. ఎక్కడ చూసినా చిన్న చిన్న గూడెం లాంటి గ్రామాలు మాత్రమే, కుచించుకుని బతికే సమాజాలు మాత్రమే ఉన్న భూమి, అదే మన ఆల్టర్నేట్ ఎర్త్ అయి ఉండేది. మన కల్చర్, మన ఊహాశక్తి, మన మత పద్ధతులు కూడా చాలా వేరేలా ఉండేవి. నేడు మన కథల్లో, పురాణాల్లో, పూజల్లో అగ్ని ఎంతో ముఖ్యమైన సింబల్. దీపం వెలిగించి ప్రార్థించడం, యజ్ఞాలు, హోమాలు, ఆత్మలో ఉన్న దివ్యజ్యోతి వంటి భాష ఇవన్నీ ఫైర్ కాన్సెప్ట్ మీదే నిలిచాయి. దీపావళి, కార్తీక దీపాలు, బోన్ ఫైర్లు, సన్నజాజిపై నడవడం, దీపారాధనలు ఇవి లేకుండా మన సంస్కృతిని ఊహించడం చాలా కష్టం. మన ఊహాజనిత ప్రపంచంలో మంట మన బంధువుగా లేకపోతే ఈ పండగలన్నీ ఉండేవి కాదు. దేవుడిని రిప్రజెంట్ చేయడానికి మనం ఇంకో సింబల్ని ఎంచుకొని ఉండేవాళ్ళం. గాలి, నీరు, రాయి, చెట్టు అని ఆ దారి ఇప్పుడున్న దారి కంటే పూర్తిగా వేరేగా ఉండేది. రాత్రి క్యాంప్ ఫైర్ ముందు కూర్చొని పాటలు పాడుతూ గడిపిన సమయాలే నేటి మన సోషల్ బాండింగ్కి, మనం ఒకరికొకరం దగ్గరగా ఉండే ఫీలింగ్కి బేస్. అవి లేకుంటే మనం ఇంకా ఎక్కువగా ఒంటరిగా, చిన్న చిన్న గుంపులుగా, ఆలోచనల్లో చిత్తడిగా విడిపోయి ఉండే అవకాశం చాలా ఉంది. ఇంత పెద్ద మార్పులు అన్నీ మన ఊహాజనిత ప్రపంచంలో అవుతాయని ఊహించినప్పుడు మన యాక్చువల్ రియల్ వరల్డ్ మీద కూడా ఒకసారి తిరిగి దృష్టి పెడితే అసలు పాయింట్ అర్థమవుతుంది. మన పూర్వీకుల్లో ఎవరో ఒకరు మొదటిసారి ఆ మంటని చాలా దగ్గరగా గమనించి, ఇది నా శత్రువు మాత్రమే కాదు, నా మిత్రుడు కూడా అవ్వండొచ్చు అని కరేజ్ తీసుకున్న రోజే మన చరిత్ర మారింది. మన ఆల్టర్నేట్ ఎర్త్లో
ఫైర్ లేని కారణంగా మనిషి ఆర్డినరీ జంతువు స్థాయిలోనే ఉండిపోయాడు. మన రియల్ ఎర్త్లో మన పూర్వీకులు ఆ మంటను భయపడకుండా దగ్గరికి తీసుకుని నేర్చుకున్నందుకే నేడు నువ్వు గదిలో కూర్చుని లైట్ ఆన్ చేసుకుని టీవీ చూడగలుగుతున్నావు, ఫోన్ ఛార్జ్ చేసుకోగలుగుతున్నావు, స్టవ్ మీద వంటలు చేసుకోగలుగుతున్నావు, రాత్రి లేట్ దాకా చదువుకోగలుగుతున్నావు. ఇవన్నీ నువ్వు ఒక్కోసారి కరెంటు పోయింది, వైఫై స్లోగా ఉంది, స్టవ్ పనిచేయడం లేదు, ఇలాగ ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చుంటాం. కానీ ఫైర్ లేని భూమిని ఊహించుకున్నాక ఈ చిన్న చిన్న సౌకర్యాలు ఎంత పెద్ద మిరాకిలో నీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా మనకి ఇంకో లోతైన మెసేజ్ ఇస్తుంది. బయట ఫైర్ ఉందా లేదా అనేది ఒక రియాలిటీ, కానీ మన జీవితాన్ని ముందుకు నెట్టేది, సివిలైజేషన్ని నడిపేది నిజంగా చూసుకుంటే నీ అంతర్గతంలో ఉండే ఫైర్ మాత్రమే. అంటే క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే తపన, మన కళలను ఛేదించాలనే తపన. మన యాన్సిస్టర్స్ బయట ఉన్న మంట దగ్గరకు వెళ్లకుండా భయపడి పారిపోయి ఉంటే మనం ఈరోజు ఎక్కడా ఉండేవాళ్ళం కాదు. అది ఎలాగో నువ్వు నీ కన్వీనియన్స్ జోన్ నుంచి బయటకు రావడానికి భయపడి నీలో ఉన్న ఆలోచనల్ని, టాలెంట్ని టచ్ చేయకుండా దాక్కుంటే నీ పర్సనల్ సివిలైజేషన్ కూడా ముందుకెళ్ళదు. కెమెరా ముందు మాట్లాడడానికి మొదట స్వరం వేసినా నీ ఐడియా మీద ఇతరులు ఏమనుకుంటారో అనే భయం ఉన్నా నీలో ఉన్న ఫైర్ మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.